చూసారా ఆనవ ఎలా ఉందో, ఈ చార, ఈ రంగు అసలు ఎంత బాగుందో. ఇది ఇది విత్తనము వందల సంవత్సరాల నుంచి వాళ్ళకి వస్తున్న విత్తనం. ఇది నాటు విత్తనం. 2 ఏ ఎరువు పురుగు మందు వేయింది. అలా పడేస్తే అలా దానంతరం కాసింది. మరి దాని రోజు గొప్పదవి నిలుదవి ఏం కాదు. అలా మొక్క వేస్తారు, అదే పోదాయి కాదు. ఎన్ని కాస్తే ఎన్ని కాస్తుంది, లెక్క ఏమి ఉండదు. కాస్తే ఎన్ని కాసినా ఇంకా అది వేసి వదిలేస్తారంతే, వదిలేస్తారు ప్రకృతికి. ఎన్ని కావాలో ఎన్ని కాయలు వస్తుంటాయి. ఆ కాయలు ఇది ఆనవకాయ అనమాట. ఈ ఆనవకాయ వీళ్ళకి ఏంటంటే జ్వరం వచ్చి నీరసపడిపోయారు అనుకోండి, జ్వరం వచ్చిన తర్వాత జ్వరంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ ఆనవకాయ కూరని పెడతారనమాట. ఆనవకాయ కూరని పెడితే వాళ్ళకి జ్వరంలో నీరసం తగ్గుద్ది, జ్వరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. 2 జ్వరంలో లివర్ ఫంక్షన్ డెవలప్ అవుద్ది అనమాట. ఈ ఆనవకాయ కూర తినడం వల్ల ఈ జ్వరం తాలూకు నీరసాలు, తర్వాత లివరు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. లివరు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తర్వాత లోపల మెత్తగా ఉంటుంది, బొరుగు అంటాం దాన్ని మామూలుగా. ఆ బొరుగు, ఈ తొక్క కూడా పచ్చడి చేస్తారు వీళ్ళు. అలాగే లోపల బొరుగు ఉంటుంది కదా, ఆ బొరుగు కూడా లేత గింజలు ఉంటాయి. ఆ గింజలతో దాన్ని ఏం చేస్తారంటే చింతాకు వేసి పచ్చడి చేస్తారు. నిలవ పచ్చడి అంటే తాలింపు పచ్చడి చేసుకుంటారు. అది చేసి తింటారు అన్నమాట. అది ఒక వారం రోజులు ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఆ బొరుగు పచ్చడి కూడా కొంచెం ఏం చేస్తారు, ఈ గంజి ఉంటుంది కదా, గంజి వేసి చేస్తారన్నమాట. గంజిని లేసి చింతపండు గంజిని లేసి చేస్తే ఏంటంటే విటమిన్ B12 లోపం ఉండదు, నోటుపూతలే రాకుండా ఉంటాయి వాళ్ళకి. అదన్నమాట. అలాగా తొక్క పచ్చడి చేస్తారు, లోపల ఇదంతా కూర వండుతారు, పులుసు పెట్టుకుంటారు. అలాగే లోపల బొరుగుతోటి పచ్చడి చేస్తారు. దుంపలు ఏం చేస్తారంటే వీళ్ళు పండించిన పొలంలో ఎక్కడైతే పండిస్తారో ఆ పొలంలో వీటిని దున్నితే దుంపలన్నీ పైకి వస్తే ఆ తీగ ఉంటుంది కదా, దీని తీగ ఎండిపోయి ఉంటుంది. ఈ తీగని వేసేసి ఆ తీగలు వేసి కాల్చేస్తే దుంపలు బాగా ఉడికిపోయాక ఏం చేస్తారు, ఆ బూడిద ఎలా ఉంటుంది, పైన మట్టి వేసేసి రాత్రి అక్కడ వదిలేస్తారు. ఈ చలికి మంచుకి ఆ లోపల ఈ దుంప చాలా టేస్ట్, చాలా రుచిగా తయారైపోతుంది అన్నమాట. అలా తింటారు. అంత కష్టపడేందుకు, ఏదో కాల్చిన తినేచ్చు కదా, ఉడకబడి తినేచ్చు కదా అంటే లేదు, అలా తింటే మాకు ఆరోగ్యం అని చెప్పాడు అన్నమాట. నొప్పులు కాబట్టి రావు, కీళ్ళ నొప్పులు ఏమి ఉండవు, నొప్పులు ఉన్న తగ్గుతాయి, అలా చేస్తే దుంపల వాతావరణ లక్షణం పోద్దని చెప్పాడు. అలా ఇలాంటే ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క ప్రాసెస్ కూడా, తయారు చేసే విధానం కూడా వాళ్ళు అంత సైంటిఫిక్గా, అంటే ఈ దుంపలు తింటే కీళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి, వాతం అయితే అరగదు, బలవారు జీర్ణశక్తి సరిగా లేని వాళ్ళకి అరగదు దుంప. వాళ్ళు ఏంటంటే ఇలా చేయడం వల్ల తేలిగ్గా అరిగిపోద్ది, నొప్పులు తగ్గిపోతాయి, వాతం చేయదు, ఎన్ని ఉపయోగాలు అన్నమాట. అంటే మనం ఇలాంటి చోటుకు వస్తే వాళ్ళు మనకి పెడతారు కాల్చి, మనం తినచ్చు అప్పుడప్పుడు, సీజన్లో రావాలి అలా. సరే, ఈ అడవి పుల్ల దెబ్బకాయలు అంటారు వీళ్ళు, దెబ్బకాయ. ఈ దెబ్బకాయ రసంతో చారు పెట్టుకుంటారు వీళ్ళు. దెబ్బకాయ రసంతో చారు పెట్టుకుంటే జీర్ణశక్తి బాగుంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. ఈ మోషన్ ప్రాబ్లం ఉండదు. 2 విటమిన్ C పుష్కలంగా ఉంటుంది ఇందులో, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట వీళ్ళకి. అందుకే వీళ్ళకి ఏమీ పెద్దగా ఇమ్యూనిటీ లోపంలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకని పెద్ద అద్భుతమైన జబ్బులు ఏమి వచ్చావు, ఇక వచ్చే జ్వరం తప్ప పెద్ద డిసీజులు ఏమి ఉండవు. అలా వీళ్ళు దెబ్బకాయని వాడుకుంటారు. అలా దెబ్బకాయతో పచ్చడి కూడా పచ్చడి చేసుకుంటారు. అంటే దెబ్బకాయని ఏం చేస్తారు అసలు సింపుల్గా ముక్కలు కోసేసి ఎండబెట్టేస్తారు. ఎండబెట్టేసి అంటే ఉప్పులో ఊరేస్తారు, ఉప్పులో ఊరబెట్టేసి ఎండబెట్టేసి అవన్నీ దాచుకుంటారు బొట్టలో, ఈ తాటాకు బొట్టలు లేదా కొండలో దాచుకొని కర్రీ లేదనుకోండి, కూర ఏం దొరకలేదనుకోండి, శుభ్రంగా నా గింజనంలో ఆ ముక్కలను తినేస్తారు. అలాగే కొండ ఎక్కినప్పుడు జేబులు వేసుకెళ్తారు. వెళ్ళి పైకి వెళ్ళి దాహం వేస్తుంది అనుకోండి, ఈ చప్పరెత్తారు అన్నమాట. ఆ దాహాన్ని కంట్రోల్ చేస్తారన్నమాట. అలా శీతాకాలం, వేసవికాలం దీన్ని వాడతారన్నమాట. అలాగే కర్రీ లేనప్పుడు నంచుకు తింటారు. లేదా ఈ ముక్కల్ని తాలింపేసేసి కొద్ది గుల్లిపాయ కోసి వేసేసి తాలింపేసి కూరలో వండేసుకుంటారు. అలా అంత సింపుల్. కానీ ఇదంతా దీని ఉపయోగం ఏంటంటే విటమిన్ C ఇందులో పుష్కలంగా ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా పెంచుద్ది అనమాట. నమస్కారం అండి,
నా పేరు శ్రీవర్ధన్. మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము. గత 4 నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక 4 మంత్స్ బ్యాక్, అంటే 4 to 5 మంత్స్ బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనెమిక్ కండిషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ 7%కి వెళ్ళినాక తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి. అంటే ఒంట్లో హీట్ రావడం కానీ, తర్వాత అరిచేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ, ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక డాక్టర్ గారు ఒక 1.5 months 2 monthsకే నాకు రిజల్ట్ అనేది కనిపించింది. ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని 5 months అవుతుంది. మెడిసిన్ చాలా బాగా ఉందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా. అందరికి ఒక అపోహ ఉంటుంది, ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు. ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరికి బాడీకి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు. కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ ఇదొక్కటేనే కాదు, మా పెద్దనాన్నగారి అబ్బాయి తను అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక, ఒక 10 years వచ్చినాక తనకు ఫిట్స్ వచ్చి తన మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది. తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు, తను బాగున్నారు. షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు. షుగర్ తనకి 10 years నుంచి అన్కంట్రోల్డ్ షుగర్, అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది. మా మామయ్య వాడే ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ 1500 mg, తర్వాత నైట్ 1500 mg. సో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా 20 units ఏమో తీసుకునేది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారికి కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తను ఇప్పుడు రైస్ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు, తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్నీ తాగుతున్నారు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, తర్వాత పోస్ట్ లంచ్ కానీ, తర్వాత HbA1c కానీ అన్నీ నార్మలే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా. తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది. వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం, వారికి కూడా కంట్రోల్గానే ఉంది. మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి, అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. డిస్క్ ప్రాబ్లం ఎంతోమంది దగ్గరికి వెళ్ళినరు, అపోలోకి వెళ్ళినరు, తర్వాత మ్యాక్స్ క్యూర్కి వెళ్ళినరు, తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంటే డిస్క్ ఒకటి పోయింది, ఒకసారి పోయింది, మళ్ళీ ఆ సెట్ కావడం కాదు, ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పారు. కానీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక ఒక 1 month మెడిసిన్ వాడారు. ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి, అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి, అలా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదండి, తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు, బరువులు లిఫ్ట్ చేస్తున్నారు, వెహికల్ 2-wheeler నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా సొంతంగా మా ఫ్యామిలీ నుంచి ఒక 25 members దాకా నేను తీసుకొని వచ్చాను. డాక్టర్ గారి దగ్గర చూపించాను, వారికి అందరికీ నయమైంది. మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్య వృద్ధి అర్థంతో మంచిగా శతాయుష్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.